మరి మీరు అన్న మాటలు ఇట్లా ఉన్నాయి, మొదటి నుంచి చివరి దాకా మీరు అన్న మాటలు 1, 2, 3 ఇట్లా ఉన్నాయంటే కాస్త చరిత్రలోకి పోల్చి వస్తాయి కదా. సోనియా గాంధీ 2004 ఎన్నికల ప్రచారంలో కరీంనగర్కు వచ్చి 11 మార్చి 2004 రోజు కరీంనగర్లో బహిరంగ సభలో ఎన్నికల ప్రచారం సభలో మాట్లాడుతూ ఏమన్నదా హిందీలో మాట్లాడింది, దానికి తెలుగులో అర్థం వస్తుందంటే, తెలంగాణ ప్రాంతపు ప్రజల మనోభావాలు నాకు తెలుసు. సోనియా గాంధీ మాటలు. ఇక్కడ జరగవలసిన అభివృద్ధి జరగలేదన్న విషయం తెలుసు. ఇక్కడి ఉపాధి అవకాశాలు ఇక్కడ యువతకు దక్కలేదు. మీ ఆకాంక్షలను గౌరవిస్తాం. ఒకవేళ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు ఏర్పడితే తెలంగాణ ప్రజల మనోభావాలను సాకారం చేసే ప్రతి ప్రయత్నం చేస్తాం. దీనికి అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేంద్రంలో రాష్ట్రంలో మీరు అధికారానికి వస్తే తెలంగాణ ఇస్తారని అర్థం చేసుకోవాలా, లేక తెలంగాణను ఎగ్గొడతారని అర్థం చేసుకోవాలా? కామన్ సెన్స్ ఉన్న ఎవరు కూడా దానికి నెగిటివ్ అర్థం చెప్పలేడు. చెప్తే ఆ రోజు సభ జరిగేది కాదు, ఆమె నిలవగలిగేది కాదు, ఎన్నికల రిజల్ట్ వచ్చేది కాదు. ఒక స్పష్టమైన హామీ అది అయిపోయింది. దానికి అర్థం ఏమిటండి? రాజశేఖర రెడ్డి గారు, శ్రీనివాస్ గారు అంటే జవాబు లేదు. అది వదిలిపెడదాం. ఎన్నికల మేనిఫెస్టో మీద మాట్లాడతారు. 2వ ఎస్ఆర్సీ ఒప్పుకున్నారు కదా, సంతకం పెట్టారు కదా అంటే అది ఒక పార్శ్వం. ఏమన్నారు మేనిఫెస్టోలో? మొదటి ఎస్ఆర్సీ చేసిన సిఫార్సులు కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది అన్నారు. మొదటి ఎస్ఆర్సీ చేసిన గౌరవించడం అంటే ఆ సిఫార్సును అమలు చేయడమా, ఎగ్గొట్టడమా? మొదటి ఎస్ఆర్సీ ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని సిఫార్సు చేసింది. దాన్ని గౌరవిస్తామంటే స్టేట్ ఇవ్వడమే అర్థం. దానికి ఒక తోక ఉంది. 2వ ఎస్ఆర్సీ అవసరం గురించి మంచిది అన్నారు. మరి వేయలేదే. మిమ్మల్ని ఎవరు ఆపిను? మొదటి ఎస్ఆర్సీని గౌరవించలేదు, 2వ ఎస్ఆర్సీని వేయలేదు. చివరికి పోయి మీ వాళ్లే అన్నారు. వీరప్ప మొయిలి ఒక మాట, దిగ్విజయ్ మరొక మాట, రాజశేఖర రెడ్డి రోజుకొక మాట మాట్లాడి చివరికి ఏమన్నారు? కాంగ్రెస్ అధిష్టానమే మా ఎజెండాలో 2nd ఎస్ఆర్సీ లేదు, కన్సెన్సస్ ద్వారా ఏర్పరుస్తా ఉన్నారు. మరి మొదటి ఎస్ఆర్సీని గౌరవించకపోతుంది, 2వ ఎస్ఆర్సీ వేయకపోతుంది. దానికి అర్థమైంది చెప్పండి. కన్సెన్సస్ గురించి మాట్లాడినప్పుడు రాలేదు అని ఒక వాదన. కన్సెన్సస్ వచ్చిందని నిరూపించాను. నేను చాలాసార్లు చెప్పాను. నిరూపించి దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఎటువంటి ఉత్తరాలు ఇచ్చినాయో చెప్పి పార్లమెంట్లో మన పార్లమెంట్ సభ్యులు ప్రశ్న వేసి ఆ ఉత్తరాల మొత్తం కట్టా ఇచ్చేసి పార్లమెంట్ ముందు పెట్టండి, ప్రపంచానికి తెలిసి వస్తుంది కన్సెన్సస్ వచ్చిందా లేదా అంటే కాంగ్రెస్ పార్టీ ముఖం దాచేసింది. పార్లమెంట్లో పెట్టలే. ఎందుకు పెట్టలేదు మరి? అంటే ఏమిటి? రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు తెలంగాణ ప్రాంతం వాళ్ళు అసెంబ్లీలో అన్న మాట ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మేము ఎప్పుడన్నాము అన్నారు. ఉప ఎన్నికలు వచ్చిన తర్వాత ఏమంటున్నారు? తెలంగాణ సెంటిమెంట్ మేము గౌరవిస్తాం అంటే ఏంటి చెప్పండి? తెలంగాణ సెంటిమెంట్ గౌరవించడం అంటే రాష్ట్రం ఇవ్వడమా, ఎగ్గొట్టడమా? రేపు ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మేము గౌరవిస్తామన్నాం కానీ గౌరవించే అవకాశం మాకు ఇవ్వలేదు కదా అంటారు. గెలిస్తే ఏమంటారు? మేము సెంటిమెంట్ను గౌరవిస్తామన్నాం కానీ రాష్ట్రం ఇస్తామన్నాం అంటారు. ఇదే మాటలు వస్తాయి. ఇదే వాదన. అంటే రాజశేఖర్ రెడ్డి ఎన్ని రకాల మెలికలు పెట్టగలుగుతాడు, ఎన్ని రకాల చిక్కులు సృష్టించగలుగుతాడు, ఎన్ని రకాల వక్రభాష్యాలు చెప్పగలుగుతాడు అని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ మీకు తెలియదు కాదు ఇది. కనుక వీటితో మనం జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ మీరు ఇస్తారా ఇవ్వరా అనేది సూటి ప్రశ్న. మేము ఇస్తామా ఇవ్వమా అనేది సూటి జవాబు. దానికి మించి దాన్ని తప్పి ఏ సమాధానం ఇచ్చినా అది నెగటివ్ గానే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్లకు బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు కనుకనే మనలాంటి వాళ్ళం, పార్టీలతో సంబంధం లేని వాళ్ళం, తెరాస కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఇండిపెండెంట్ గా ప్రచారం చేశాం. నేను నా జన్మలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారం చేయలేదు. లాస్ట్ టైం ఒకసారి చేశాను. నేను కోదండరామ్ మన మిత్రులందరూ కలిసి
కాంగ్రెస్ అభ్యర్థుల వెంట నిలిచి వాళ్ళను గెలిపించడం. ఇప్పుడేం చేయాలి? వెంటబడి ఓడించాలి. ఇదే మంత్రం తెలుగుదేశానికి వర్తిస్తుంది. ఇందులో ఎవరు తీసుకోరు. ఈ డొంక తిరుగుడు మాత్రం ఆయన ఇప్పుడదే. ఒకప్పుడు తెలంగాణ మాట ఎత్తుద్దన్నోడు తెలంగాణ గురించి ఏదో సమయం వస్తుందట, అప్పుడు ఏదో నిర్ణయం చెప్తారట. ఆ సమయం ఏదో మీరు నిర్ణయించక ముందే ప్రజలు నిర్ణయిస్తారు. కనుక నేను ఇంకా ఎక్కువ మిమ్మల్ని విసిగించకుండా మనవి చేసేదంటే, తెలంగాణ సుదీర్ఘ ఉద్యమంలో ఎన్నికలు ఒక మెట్టు మాత్రమే. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, ఉద్యమాలు అసలు పోతాయి. తెలంగాణ భావజాల వ్యాప్తి నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. కనీసం గత 5-6 దశాబ్దాల నుండి మనలాంటి వాళ్ళం, రాజకీయ పార్టీలతో సంబంధం లేని వాళ్ళం ఈ భావజాల వ్యాప్తిని నిరంతరం కొనసాగిస్తున్నాం. చూసాం, చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, మంచి చెడు అనుభవించాం, అప్పుడప్పుడు నిరుత్సాహపడుతూ ఉంటాం. ఇందులో ఒక్క విషయం మనవి చేసి ముగిస్తాను. అప్పుడప్పుడు ఒడిదుడుకులు రావచ్చు, వైఫల్యాలు ఉండవచ్చు. ఇది ఎటువంటి అంటే, ఒకప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు చర్చిల్ పార్లమెంట్లో అన్నాడు, కొన్ని చోట్ల బ్రిటన్ ఓడిపోయింది. ఆయన అన్నాడు, బ్రిటన్ మే లూజ్ బ్యాటిల్స్ బట్ ఇట్ విల్ విన్ ది వార్. అట్లాగే తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు ఒడిదొడుకులు రావచ్చు, కానీ అంతిమ సంగ్రామంలో విజయం మనకి. కనుక ఈ భావనను, ఈ మెసేజ్ను మనం ప్రజానీకంలోకి తీసుకుపోవాలి, చెప్పాలి, అనుమానం నివృత్తి చేయాలి. ప్రధానంగా చెప్పవలసింది, ఈ రోజు వచ్చిన ఉప ఎన్నికలు తెలంగాణకు పరీక్ష సమయం. వ్యక్తుల మధ్య కాదు, పార్టీల మధ్య కాదు, వాదాల మధ్య పోటీ. తెలంగాణ వాదాన్ని గెలిపించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే అంధకారమే అవుతుంది. ఈ మెసేజ్ని తీసుకుపోవడానికి చేపట్టిన కార్యక్రమాలలో ఇది చాలా ముఖ్యమైనది. కనుక నేను నిర్వాహకులను అభినందిస్తూ, నాకు భాగస్వామ్యం కల్పించిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.